నిశ్శబ్దమైన రాత్రి. దేవాలయమంతా నిశ్చలంగా ఉంది. దీపాల వెలుగు మాత్రమే మసకగా మెరుస్తోంది. ఆ రాత్రి అక్కడ ఒక చిన్న బాలుడు నిద్రపోతున్నాడు. అతని పేరు సమూయేలు. అచానక్ ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ ఒక స్వరం వినిపించింది. సమూయేలు, సమూయేలు. బాలుడు ఒక్కసారిగా లేచాడు. అతనికనిపించింది బహుశా యాజకుడు పిలుస్తున్నారేమో. అతను వెంటనే పరుగెత్తి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. స్వామీ, మీరు నన్ను పిలిచారా? ఏలీ ఆశ్చర్యపోయాడు. లేదు నా బిడ్డా, నేను పిలవలేదు. తిరిగి వెళ్ళి నిద్రపో. సమూయేలు మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. కాని కొద్దిసేపటికే మళ్ళీ అదే స్వరం. సమూయేలు, సమూయేలు. బాలుడు మళ్ళీ పరుగెత్తి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. మూడోసారి కూడా అదే జరిగింది. అప్పుడు ఏలీకి ఒక్కసారిగా అర్థమైంది. ఆ స్వరం మనిషిది కాదు, అది దేవుని స్వరం. అప్పుడు ఏలీ సమూయేలుకి ఇలా చెప్పాడు. మళ్ళీ ఆ స్వరం వినిపిస్తే ఇలా చెప్పు. ప్రభువా, చెప్పండి, మీ సేవకుడు వినుచున్నాడు. ఆ రాత్రి మళ్ళీ ఆ స్వరం వినిపించింది. సమూయేలు, సమూయేలు. ఈసారి బాలుడు భయపడలేదు. అతను వినయంగా ఇలా అన్నాడు. ప్రభువా, చెప్పండి, మీ సేవకుడు వినుచున్నాడు. ఆ రాత్రి దేవుడు ఆ చిన్న బాలుడితో మాట్లాడాడు. ఆ రోజు నుండి సమూయేలు దేవుని గొప్ప ప్రవక్తగా మారాడు. నిశ్శబ్దమైన రాత్రిలో వినిపించిన ఆ స్వరం ఒక బాలుడి జీవితాన్ని శాశ్వతంగా మార్చింది.